అది లేనందుకై నీకు స్తోత్రం యేసయ్యా. నేను ఇలా ఉన్నందుకై నీకు స్తోత్రం ప్రభువా. సంతృప్తిగా మాట్లాడడం నేర్చుకో దేవుడి దగ్గర. యోబు సమస్తాన్ని కోల్పోతే దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకి మహిమ కలుగును గాక. సంతానం లేని ఎల్కానా అంటాడు తన భార్యతో, నేను నీకు కొడుకును కాదా? అమ్మను కోల్పోయినటువంటి ఇస్సాకు అంటాడు, నువ్వు నాకు భార్యతో సమానం, అమ్మలాగా ఉన్నావు నాకు అంటాడు రెబెకాతో. లేఖనాల్లో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. జోసెఫ్ అంటున్నాడు, ఏమీ లేకపోయినా జీవితం సర్వనాశనం అయిపోయినట్టుగా కనిపిస్తున్నా సరే సంతృప్తిగా ఉన్నాడు దేవుడి విషయంలో. అందుకనే దేవుడు నన్ను చూస్తున్నాడు అని మాట్లాడగలుగుతున్నాడు. నువ్వు చెప్పగలవా మాట? కష్టంలో ఉన్న దినాన, సమస్యలో ఉన్న దినాన దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పగలవా? నిరుత్సాహంతో నిండిపోయావు, ప్రార్థన చేయడం మానేసావు, మందిరానికి రావడంలో ఆసక్తి లేదు, ఉపవాసాలు ఎక్కడికో ఎగిరిపోయాయి, కన్నీళ్ళు లేవు, ప్రార్థన లేవు. భక్తిలో సంతృప్తి ఉందా నీకు? బిడ్డ, భక్తి సంతృప్తిగా ఉంటే బతుకు సంతృప్తిగా మారుతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఈరోజు కొరతలు ఉన్నా సరే